జంగారెడ్డిగూడెంలోని గరుడ నగర్ నందు అగ్ని ప్రమాదానికి గురైన సుబ్బాయమ్మ పరిస్థితిపై సిటీ న్యూస్ ప్రసారం చేసిన బులెటిన్కు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు మంగళవారం స్పందించాయి. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సుబ్బాయమ్మకు దుస్తులు, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సభ్యులు ఆకుల ధర్మరాజు, కుక్కల శ్రీనివాస్, పి కుమార్ రాజా, తల్లాడ దిలీప్ కుమార్, పసుపులేటి వెంకటేశ్వరరావు, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అమ్మా నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యంతో పాటు దుస్తులు, నగదును ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మానేపల్లి రవికుమార్, కార్యదర్శి ముదరకోల సతీష్, కె రవికుమార్, ఎం నాగేంద్రబాబు, కె రామ్మోహన్, ఆర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే అమ్మా నాన్న ఫౌండేషన్ లక్ష్యమని రవికుమార్ తెలిపారు. రెండుగుడు అమ్మా నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి ఈ సంస్థ నిన్న సిటీ కేబుల్లో వచ్చినటువంటి ఈ ఇల్లు కాలిపోయిన సందర్భంగా వీరికి అమ్మా నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి 25 కేజీల బియ్యం, 500 రూపాయల నగదు ఇచ్చాము. మేము ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. దీని నిమిత్తంగా ఇలాంటి ఏదున్నా సరే ఇక ముందు నుంచి మా స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి సిటీ కేబుల్ వారి ఆధ్వర్యంలో చేస్తాము. ఆర్యవైశ్య మండల సంఘ అధ్యక్షులు కాటేపల్లి రుద్రయ్య ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, వస్త్రాలు, ఆయుష్ జోడిపిండి, ఆశీర్వాదం గోధుమ పిండి తదితర నిత్యావసర వస్తువులతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ కార్యదర్శి తడికిమల్ల సుబ్బారావు, కోశాధికారి వాసవి సాయి నగేష్, పి సాయి కుమార్, టీవీఏ తారకం, సిహెచ్ సర్వేశ్వరరావు, నాగసూరి వసంతకుమార్, వినాయక పండు, ఎం నగేష్, సోని నాగేశ్వరరావు, జి రమేష్, తుకారం, పిఎల్ రావు, చేమకుర్తి పవన్, ఎస్ఎస్ తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న సుబ్బాయమ్మను మానవతావాదులు ఆదుకోవాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా గౌరవ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ సిటీ న్యూస్తో మాట్లాడుతూ అన్నారు. మొన్న రాత్రి భోగిరెడ్డి సుబ్బాయమ్మ గారి ఇల్లు ప్రమాదవశాత్తు కాలిపోయింది. మరి దాని నిమిత్తం మా ఆర్యవైశ్యులు, జంగాడిలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ స్పందించి వారికి ఒక 1500 క్యాషు, బట్టలు, బియ్యం, సామాన్లు ఇవ్వడం జరిగింది. మరి వారు ఏమీ లేని పేదవారు, ఉన్న ఒక్క చిన్న ఇల్లు కూడా కాలిపోయింది. మరి దీనికి మేమందరం చింతిస్తూ మరి ఇంకా దాతలుంటే వారికి సహాయం చేసి ఆదుకోవాలిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో కీర్తిశేషులు వీరబాబ్జీ జ్ఞాపకార్థం మెగా యూత్ సభ్యులు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం సీఏ మురళీ రామకృష్ణ క్రికెట్ టోర్నమెంట్ను మంగళవారం ప్రారంభించారు. క్రీడా పతాకాన్ని సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ ఎగురవేశారు. ఈ సందర్భంగా వీరబాబ్జీకి ఘన నివాళులర్పించారు. హీరో హోండా షోరూం అధినేత తడికిమల్ల శేఖర్ శ్రద్ధాంజలి ఘటించారు. ఆ గ్రామ మాజీ సర్పంచ్ పోల్నాటి బాబ్జీ టాస్ వేశారు. జంగారెడ్డిగూడెం, అక్కంపేట క్రికెట్ టీమ్స్ బరిలోకి దిగాయి. తొలుత సీఏ మురళీ రామకృష్ణ బ్యాటింగ్ చేయగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ బౌలింగ్ చేశారు. కాసేపు ముఖ్య అతిథులు క్రీడాకారులతో కలిసి మైదానంలో హల్చల్ చేశారు. దుర్వ్యసనాలకు లోను కాకుండా విద్యార్థులందరికీ సెలవులైన వేసవి కాలంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడంపై సీఏ రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. సుమారు 42 టీమ్స్ రావడం జరిగింది. ఈ 42 టీమ్స్కి అన్ని టీంలకి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా ముఖ్యంగా ఈ యూత్ ఇటువంటి టోర్నమెంట్స్ కనెక్ట్ చేయడం మూలంగా చెడు వ్యసనాలకి లోను కాకుండా మంచి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ డెవలప్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఏంటంటే టీమ్ స్పిరిట్, అందరూ కలిసికట్టుగా ఉండటము, కలిసి సాధించలేనిది ఏదీ లేదు అనేది దీని ద్వారా తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గెలుపోవడంలో సహజం. కాబట్టి ఈ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ డెవలప్ చేసుకుంటూ అందరూ కూడా కలిసికట్టుగా ఉండటం, గ్రామంలో ముఖ్యంగా శ్రీనివాసపురం లాంటి గ్రామంలో ఇలాగ యూత్ ముందు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి ముందు నడిపిస్తున్న ఇక్కడ వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మా నుంచి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క యూత్ చేసే మంచి సహాయ కార్యక్రమాల్లో ఎలాంటి అవకాశం మాకు లభించినా, లేదా మా నుంచి ఎలాంటి సహకారం కావాల్సి వచ్చినా దానికి మేము ముందు నడిపిస్తామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా
జంగారెడ్డిలోని ధర్మన్న మెమోరియల్ కార్యాలయం నందు కామ్రేడ్ లెనిన్ జయంతి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 44వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. లెనిన్ సేవలు, పార్టీ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను సుధాకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధర్మల సురేష్, ఏపీసీఎల్సీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ శ్రీమన్నారాయణ, పి శ్రీనివాస్, పి రమేష్, కెవి రమణ, ఎస్ రామ్మోహన్, వి సుబ్బన్న, భారతి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సమాజాన్ని అనేక ఆర్థిక కుంభకోణాలతోటి కోనారిల్లుతూ ఉన్నది. ఇటువంటి ఆర్థిక కుంభకోణాలకి పాల్పడేటటువంటి పాలకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ దోపిడీ వర్గాల రాజ్యాన్ని భూస్థాపితం చేసి శ్రామిక వర్గ రాజ్యాన్ని స్థాపించుకున్నప్పుడే ఈ దేశ మానవాళికి, ప్రధానంగా అశేష పీడిత ప్రజానీకానికి సుఖశాంతులు వస్తాయని చెప్పేసనే సిపిఎం న్యూ డెమోక్రసీ భావిస్తూ ఉన్నది. అందుకని ఈ దేశంలోని అశేష ప్రజానీకాన్ని విప్లవోద్యమాలలో సమీకరించి ఈ దేశ విముక్తి కోసం సిపిఎం న్యూ డెమోక్రసీ పోరాటం చేస్తూ ఉన్నది. ఈ ఉద్యమాలలో వేలాది మంది అమరవీరులయ్యారు. వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శపథం చేస్తూ ఉన్నది. దాదాపు 2 సంవత్సరాలుగా విశేష కృషి చేసి జంగారెడ్డి మండలం గురవాయిగూడెం గ్రామంలో శబరిమల ఆలయాన్ని పోలి ఉండే విధంగా 6 కోట్లు వెచ్చించి అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి దాతలు విరివిగా విరాళాలు ఇచ్చారు. ఎన్నో ఆటుపోట్లకు తట్టుకుని ఆలయాన్ని నిర్మించడమే కాకుండా ప్రతిష్టా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసిన ఆలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేసర రామిరెడ్డి దంపతులకు సోమవారం సాయంత్రం ఘన సన్మానం లభించింది. పట్టణంలోని రత్నపార్వతి నిలయం నందు మురళీ జ్యూస్ సెంటర్ నిర్వాహకులు బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజాని సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులు వారిని శాలువా, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు మాజీ జడ్పీటీసీ బంగారు శివలక్ష్మి, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ఏవిఎస్ రామ్మోహన్ రావు, కొండూరి అంజేశ్వరరావు, మహంకాళి బాబు అండ్ బ్రదర్స్, షేక్ ముస్తఫా, పెనుమర్తి రామ్కుమార్, బంగారు సూర్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. హరిహరసుతుడు అయ్యప్ప స్వామి అభిషేకం నిమిత్తం వివిధ రకాల పళ్ళరసాలు ఇవ్వడానికి బవిరిశెట్టి మురళీకృష్ణ అంగీకరించడంపై ఆలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. సంవత్సరానికి 40,000 రూపాయలు అవుతున్నప్పటికీ శాశ్వతంగా స్వామివారి అభిషేకాలకు పళ్ళరసాలు ఇవ్వడం తన అదృష్టమని మురళీకృష్ణ తెలియజేశారు. కుల వివక్ష పోరాట సమితి, ఏపీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో SC/ST సబ్ ప్లాన్పై మే 15వ తేదీ నుంచి గ్రామాన యాత్రలు నిర్వహిస్తున్నట్లు వామపక్ష పార్టీల నాయకులు అందుకుల ఫ్రాన్సిస్ సిటీ న్యూస్తో పేర్కొన్నారు. రాష్ట్రంలో 24% దళిత గిరిజనులు ఉండగా 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి తుట్లు పొడుస్తుందని ఆయన పేర్కొన్నారు. క్షత్రియ పోరాట సంఘం, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలోని మే నెల 15వ తారీఖు నుంచి గ్రామాన యాత్రలు జరుగుతూ ఉన్నాయి. SC/ST సబ్ ప్లాన్ చాలా సమర్పంగా మేమే ఘనంగా తీసుకొచ్చామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ రోజున SC/STలో జనాభా ప్రాతిపదికన చూసుకుంటే 24% జనాభా ఉన్నారు. 12,000 కోట్ల మట్టుకి కేటాయించారు ఈ ప్రభుత్వం అసెంబ్లీలోని. కానీ ఈ రోజున 1,60,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ఈరోజు జనాభా దామాష పద్ధతి ప్రకారంగా 39,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. దానికి 12,000 కోట్లు కేటాయించి ముఖ్యమంత్రి గారు చేతులు దులుపుకుంటూ ఉన్నారు. ఎస్సీలకి, దళితులకి, గిరిజనులకి మేమంతా ఉద్ధరణ చేసామని చెప్తా ఉన్నారు. ఈ రోజున ఈ SC/ST సప్లై ఏ రకంగా ఉందంటే కోడిని కోసి అక్కడ తలకాయ దేవుడి దగ్గర పెట్టి కోడిని తీసుకెళ్లి తినేసేటట్టు ఉంది ఈ సామెత. ముఖ్యమంత్రి గారు రేపొద్దున పంచాయతీ ఎన్నికలు మే, జూన్ నెలలో వస్తున్నాయి కాబట్టి ఈ పథకాలన్నీ కూడా దళితులు ఉద్ధరిస్తామని చెప్పి మేమే తీసుకొచ్చామని చెప్పి చాలా పగడ్బాలు పలుకుతా ఉన్నారు. ఇది దాదాపు 6 సంవత్సరాల క్రితం KVPS అలాగే వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం 120 సంఘాల ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా ఈ రకంగా ఈ చట్టం వచ్చింది, SC/ST సప్లాన్ చట్టం. దాన్ని అమలు చేసే దాంట్లోనూ కూడా లొసుకులు తీవ్రంగా ఉన్నాయి. జంగారెడ్డిలోని గరుడానగర్ ప్రాంతానికి వెళ్లేందుకు బాట రహదారిని మంగళవారం ప్రొక్లైన్తో చదును చేశారు. గరుడనగర్ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఫైర్ ఇంజిన్ 108 రావడానికి వీలు లేని కారణంగా ప్రమాదాలను నివారించే లోపు పరిస్థితి చేజారిపోతుందని ఆ ప్రాంతవాసులు మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథికి మొరపెట్టుకున్నారు.
గరుడనగర్ వాసులు పడుతున్న ఇబ్బందిని నగర పంచాయతీ కమిషనర్ కేవీ పద్మావతి దృష్టికి తీసుకువెళ్లడంతో మంగళవారం రహదారికి మరమ్మతులు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రావూరి కృష్ణ, బిఎస్ఎన్ఎల్ ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు సిటీ న్యూస్తో మాట్లాడారు. నిన్న జరిగిన అగ్ని ప్రమాదం సందర్భంగా ఇక్కడ పూర్తిగా దగ్ధమైన సుబ్బయ్యమ్మ గారి ఇంటి కోసం వచ్చిన ఫైర్ ఇంజిన్ ఆగిపోవటం అక్కడ చివర రోడ్డు లేక కారణంగా ఆగిపోయింది సార్. దాని గురించి వచ్చిన రాజకీయ నాయకుల్ని, దాతలని అందరినీ మేము చాలా రిక్వెస్ట్ చేసాం సార్. దీనికి స్పందించిన దాతలు మన సోమబాబు గారు, రావూరి కృష్ణ గారు, బిఎస్ఎన్ఎల్ ప్రభాకర్ రావు గారు, కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో అంటే ఇదిగో తక్షణ చర్యలు ఈ యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ చర్యలు చేపట్టి దగ్గరుండి రావూరి కృష్ణ గారు, ప్రభాకర్ రావు గారు చొక్కిలాన్ని పెట్టి బాగు చేపిస్తున్నారు సార్. మీరు లైవ్లో చూడొచ్చండి. దీని గురించి మేము మా గరుడనగర్ ప్రాంతం ప్రజలు కూడా చాలా వీళ్ళందరికీ రుణపడి ఉంటామండి. చాలా సంతోషం పడుతున్నామండి మేము. ఇప్పుడు ఈ 108 కానీ ఏ వెహికల్ కానీ రావడానికి మంచి మార్గాన్ని మాకు ఏర్పరిచినందుకు వీరందరికీ కూడా సిటీ కేబుల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ప్రతి విషయంలో కూడా మాకు ముందుగా ఉండి ప్రతి విషయాన్ని ప్రజలకి, నాయకులకి తెలియజేస్తున్న సిటీ కేబుల్ యాజమాన్యం వారికి, రావూరి కృష్ణ గారికి, సోమబాబు గారికి, కమిషనర్ గారికి, బిఎస్ఎన్ఎల్ ప్రభాకర్ రావు గారికి. జంగారెడ్డిలో ఆర్డీఓగా వందనపు నానరాజు నియమితులయ్యారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ సెంటర్ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ ఆఫీసర్గా పనిచేసిన నానరాజు బదిలీపై జంగారెడ్డిలో రెవెన్యూ డివిజన్ అధికారిగా వచ్చారు. గోపాల్పురం, రాజోలు, పోడూరు మండలాల తహసీల్దార్గా పనిచేశారు. పోడూరు నుంచి బదిలీపై డిప్యూటీ కలెక్టర్గా, టూరిజం గెజిటెడ్ ఆఫీసర్గా పనిచేశారు. జంగారెడ్డి డివిజన్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తన వంతు సహకారం అందిస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వర్ధనపు నానరాజు తెలియజేశారు. మైనార్టీలకు 10% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సోదరులు ఏలూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. తమకు అందాల్సిన రిజర్వేషన్స్ అందేంత వరకు సహించేది లేదంటూ ప్లే కార్డులతో ప్రదర్శన చేశారు. మహిళలు సైతం అధిక సంఖ్యలో ప్రదర్శనలో పాల్గొన్నారు. అంజమన్ హాల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు 10% రిజర్వేషన్స్ కల్పించాలంటూ ర్యాలీ నిర్వహించారు. మిశ్రా నివేదికను పరిశీలించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులు కలెక్టరేట్ బయట బైఠాయించారు. ఈ మైనార్టీ వర్గానికి చెందిన నాయకుడు ప్రధానమంత్రి అయ్యి ఉద్ధరించింది ఏమీ లేదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రోజే ముస్లింలు, ఇతర మైనార్టీ వర్గాలు పోరాటాల్లో అక్కడక్కడ పోరాటాలు చేయడం కొనసాగిస్తున్నారు. దాని పరిణామమే ఈరోజు ఏలూరు పట్టణంలో 10% రంగనాథ్ మిశ్రా గారు సిఫారు చేసిన అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఏలూరులో ఉన్న ఆల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏలూరులో ఉన్న మైనార్టీ సంఘాలు కూడా సహకరిస్తూ మా డిమాండ్ ఏమిటా అంటే ఈరోజు రంగనాథ్ మిశ్రా ఏదైతే సిఫారసు చేశారో అది వెంటనే అమలు జరపాలని చెప్పేసి మేము ముక్తగండంతో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మంత్రాలకు చింతకాయలు రాలుతాయి. నేను కట్టే తాయెత్తు మీ ఇంట్లో ఉంటే దెయ్యాన్ని పోగొడుతుంది. మీ కుటుంబంలో కలతలు వీగిపోతాయి. ఇలా జంగారెడ్డిగూడెంలో ఓ మాంత్రికుడు సంచరిస్తున్నాడు. చేతిలో కుంకం, పసుపు వేసి అమ్మవారి విగ్రహాలను సృష్టిస్తున్నాడు ఆ మాంత్రికుడు. పట్టణంలోని మున్సిపల్ వీధిలో ఆ మాంత్రికుడు మంగళవారం హడావుడి చేశారు. స్థానికులు అతన్ని పోలీసులకు అప్పగించారు. ఇటువంటి మంత్రాల మాంత్రికుడి చేతిలో పడి ప్రజలు అమాయకులు కావద్దని జనవిజ్ఞాన వేదిక సభ్యులు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఎమ్మెల్సీ మేకా శేషబాబు ఆంజనేయుని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు భక్తులకు చక్కని ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మధ్య ఆలయం కిటకిటలాడింది. భక్తుల సౌకర్యార్థం ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.